హాయ్ యూస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గతంలో చేసినట్టు సంవత్సరానికి ఒక 5-6 సినిమాలు చేసేందుకైనా సన్నాహాలు చేసుకుంటున్నారా అనే డౌట్ ఇప్పుడు కొంతమందిలో వ్యక్తం అవుతుంది. ఎందుకంటే తాజాగా మరో కొత్త అప్డేట్ ఏంటంటే, ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాలయ్యతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఆ దర్శకుడు కూడా లాస్ట్ ఇయర్ మార్కో అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా చాలా అసాధారణటువంటి విజయం సాధించింది. అంటే చాలా తక్కువ బడ్జెట్లో తెరకెక్కినటువంటి ఆ సినిమా ఇక్కడ తెలుగులో కానీ, హిందీలో కానీ అన్ని చోట్ల కూడా బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించింది. హనీఫ్ అదేనేని ఆ దర్శకుడి పేరు. అతని కాంబినేషన్లో, అంటే ఆ దర్శకుడితో సినిమా చేసేందుకు దిల్ రాజు ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు బాలయ్యతో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటారని మనకు తెలుస్తుంది. అంటే ఇప్పటికే బాలయ్య తోటి కొరటాల శివ సినిమా అని చెప్పి ఒకటి చర్చల్లో ఉందని చెప్పి అంటున్నారు. అలాగే అనిల్ రావిపూడి కూడా బలవంత్ సింగ్ సినిమాకి ప్రీక్వెల్ లాగా ఒక సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు గోపీచంద్ మన్నెన్ సినిమా ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. రేపు మార్చిలో సెట్స్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇది కాకుండా ఇంకో 2-3 ప్రాజెక్టులు కూడా, క్రిష్తో ఒక సినిమా అని చెప్పి ఇలాగా కొన్ని ప్రాజెక్టులు ప్రస్తుతం చర్చల దశల్లో ఉండగా, ఇప్పుడు తాజాగా దిల్ రాజు, అంటే యాక్చువల్గా ప్రముఖ నిర్మాత అయినటువంటి దిల్ రాజు నందమూరి బాలకృష్ణ తోటి ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బాలయ్య ఇమేజ్కి తగినటువంటి సబ్జెక్టు కుదరకపోవడం వల్ల కావచ్చు, లేదంటే బాలయ్య డేట్స్ కేటాయింపు జరగకపోవడం వల్ల కావచ్చు, అది అలా డిలే అవుతూ వచ్చింది. ఇన్నాళ్ళకి బాలయ్యతో సినిమా చేసే అవకాశం దిల్ రాజుకి లభించినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే గేమ్ చేంజర్ సినిమా తర్వాత కొంచెం దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్లో కొంత ఇది జరగడం మనం చూసాం. అంటే ఆ సినిమా రిజల్ట్ వల్ల కొంచెం మెగా ఫ్యామిలీతో, మెగా కాంపౌండ్ హీరోలతోటి కొంచెం, అంటే మళ్ళీ వెంటనే సినిమాలు చేసే అవకాశం లేని పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు ఎల్లమ్మ సినిమా కూడా నానితో అని, లేదంటే నితిన్తో అని, ఇలా 3-4 హీరోలతోటి అనుకున్న ప్రాజెక్ట్ని ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్తో చేస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండతో ఇప్పుడు రౌడీ జనార్దన్ సినిమా చేస్తున్నప్పటికీ ఆ సినిమా క్యాన్సిల్ అవుతుందేమో అని చెప్పి ఒక దశలో ఊహాగానాలు వినిపించాయి. ఇటువంటి పరిస్థితుల్లో దిల్ రాజు మళ్ళీ నిర్మాతగా తనకి పూర్వ వైభవం దక్కించుకోవడం కోసం తెలుగులో అసాధారణటువంటి విజయం సాధించినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమాని హిందీలో అక్షయ్ కుమార్తో చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. అలాగే హిందీలోనే ఇంకో సినిమా కూడా, అంటే సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ తెలుగులో కూడా ఆయన అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించేందుకు ఆల్రెడీ ఇప్పుడు ఈ సంవత్సరం రౌడీ జనార్దన్, ఎల్లమ్మ 2 సినిమాలు రాబోతున్నాయి. అలాగే బాలయ్యతో సినిమా కూడా అది ఎప్పుడు ఈ ద్వితీయార్థంలో 2026 ద్వితీయార్థంలో సెట్స్కి వెళ్తుందా ఏంటన్న దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఏదేమైనా ఇప్పుడున్న అగ్ర హీరోల్లో మన బాలయ్య మోస్ట్ వాంటెడ్ హీరోగా ఉండడం అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అంటే అటుపక్క సీనియర్ డైరెక్టర్లు, ఇటుపక్క కుర్ర దర్శకులు అందరూ కూడా బాలయ్యతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తుండడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. బాలయ్య నటించినటువంటి డాకు మహారాజ్ చిత్రాన్ని నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే సితారా సంస్థ ఆయనకు ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా ఆ సంస్థ హారిక హాసిని కానీ, సితారా కానీ నిర్మించే సినిమాలన్నింటినీ ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు, ఇటు వైజాగ్లో కానీ, నైజాంలో కానీ. ఇప్పుడు ఆ సినిమా డాకు మహారాజ్ ద్వారా బాలయ్యతో ఏర్పడినటువంటి అనుబంధం ఇప్పుడు ఆయనతో సినిమా నిర్మాణం చేసే అవకాశాన్ని కల్పించిందేమోనని మనకి తెలుస్తుంది. ఏదేమైనా దిల్ రాజు బాలయ్య కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతుందంటే ఖచ్చితంగా అది ఒక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని మనకి తెలుస్తుంది.